అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఐస్ కచాంగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ ఐస్ కచాంగ్. ముందు మనం మ్యాంగో ఐస్ కచాంగ్ చూద్దాం. దీనికి మనం సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించాలి. ఉడికించిన సగ్గుబియ్యాన్ని వడకట్టాలి. ఇలా వడకట్టిన సగ్గుబియ్యాన్ని కొంచెం చల్లటి నీళ్ళతో కడిగినట్టుగా వేయండి. ఇలాగా చల్లటి నీళ్ళతో ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం జిగురుగా ఉండకుండా బాగుంటుంది. ఈ వడకట్టిన వాటర్ని మనం షుగర్ వేసుకుని తాగడానికి బాగుంటుంది. ఉడికించిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ పై వరకు షుగర్ వేసి బాగా మరిగించండి. షుగర్ సిరప్ తయారవుతుంది. నెక్స్ట్ మ్యాంగో పల్ప్ తయారు చేద్దాం. ఒక మ్యాంగోని బాగా పల్ప్లా చేసి దాన్ని 1 స్పూన్ షుగర్ వేసి కుక్ చేయండి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకుని దాంట్లో కూడా 1 స్పూన్ షుగర్ వేసి దాన్ని కుక్ చేసి పక్కన పెట్టండి. మనం చేసుకున్న షుగర్ సిరప్ని 3 బౌల్స్లోకి తీసుకోండి. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఐస్ కచాంగ్ తయారు చేసుకుందాము. ఒక బౌల్లోకి మనం మ్యాంగోని కట్ చేసుకుని పీసెస్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించిన సగ్గుబియ్యాన్ని 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసుకోండి. స్వీట్ కార్న్కి షుగర్ కొంచెం కలిపి ఉడికించాం కాబట్టి కొంచెం స్వీట్గా బాగుంటుంది. నెక్స్ట్ మనం కండెన్స్డ్ మిల్క్ ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు మనం దీనికి ఐస్ క్యూబ్స్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయండి. జస్ట్ ఇలా 1 మినిట్ ముందుకి వెనక్కి తిప్పి గ్రైండ్ చేయండి. ఇలా ఈ విధంగా వస్తుంది. దీనికి మనకి కొంచెం ఎక్కువ ఐస్ క్యూబ్స్ పడతాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఐస్ క్యూబ్స్ని ఇలా వేసుకోండి. వేసుకుని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా సర్దుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా తయారు చేసిన షుగర్ సిరప్ని వేద్దాము. ఇది కలర్ ఆప్షనల్, అవసరం లేదనుకుంటే షుగర్ సిరప్ మాత్రమే వేసుకోండి. దీనికి ఐస్ కొంచెం హైట్గా పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. షుగర్ సిరప్ని మొత్తం అంతా పైనుంచి కింద వరకు పడేటట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనం మ్యాంగో పల్ప్ని పైనుంచి వేయండి. మ్యాంగో పల్ప్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన మ్యాంగో పీసెస్ని వేయండి ఇలాగా ఈ విధంగా. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ కచాంగ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇది చాలా చల్లగా చాలా జ్యూసీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం కివీతో ఐస్ కచాంగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనము పెసల్ని ఉపయోగిస్తాము. పెసల్ని ఒక 5 అవర్స్ నానబెట్టి దాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన పెసల్ని షుగర్ వేసి మళ్ళీ ఇంకోసారి కుక్ చేయండి. ఇలా ఈ విధంగా స్వీట్గా వస్తాయి ఈ పెసలు. దీన్ని మనము ఐస్ కచాంగ్ చేసుకునే బౌల్లోకి మనం షుగర్లో ఉడకబెట్టిన పెసల్ని వేసి
సర్దండి. దీంట్లోకి మనం కొంచెం సగ్గుబియ్యాన్ని కూడా వేయండి, ఉడికించిన సగ్గుబియ్యం. ఇవి వేసిన తర్వాత కివి ఫ్రూట్ ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకుని అవి కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత జెల్లీల్ని వేయండి. మీకు కావలసిన జెల్లీస్ వేసుకోవచ్చు. ఇలా జెల్లీ వేసిన తర్వాత మనము దీంట్లోకి మనం కోకోనట్ మిల్క్ని వాడుతున్నాం. కోకోనట్ మిల్క్ కూడా వేయండి, ఒక 1/2 కప్ వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ 2 స్పూన్స్ వేయండి. మనం ఐస్ క్యూబ్స్ని మళ్ళీ మిక్సీ వేయండి. మిక్సీ వేసి గ్రైండ్ చేసి ఈ విధంగా చేయండి, పై వరకు రావాలి. ఇలా మనకి 2 టైమ్స్ మిక్సీ చేసుకుని ఇలా ఫ్రోతీ కింద ఇలా ఈ టైప్లో వచ్చేలాగా వేయండి. మనం షుగర్ సిరప్లోని సగ్గుబియ్యాన్ని, ఉడికించిన సగ్గుబియ్యాన్ని వేసాము, దాన్ని కూడా ఈ విధంగా వేయండి, వీడియోలో చూపించినట్టుగా. కలర్ షుగర్ సిరప్ అది, దాంట్లోకి ఉడికించిన సగ్గుబియ్యాన్ని వేసాము. ఇలా ఈ విధంగా మీకు నచ్చిన కలర్ వేసుకోండి. కలర్ వద్దనుకుంటే షుగర్ సిరప్లోనే వేసుకుని వేయండి. కివీని మనము కొంచెం స్మాష్ చేసి దాన్ని కూడా అలా పైన వేయండి. కివీ ఫ్రూట్ని స్లైసెస్గా కట్ చేసి ఇలా గార్నిష్ కింద పెట్టండి. జెల్లీస్ని కూడా అలాగే పెట్టండి. ఎంతో టేస్టీ అయిన కివి ఐస్ కచాంగ్ రెడీ. చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. కలర్ఫుల్ అయిన ఐస్ కచాంగ్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.